హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు మొన్న ఒక బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను కదండి. బోట్ నెక్ వచ్చేసి షోల్డర్ వెడల్పుగా ఉంటుంది. చాలామంది కామెంట్ చేశారండి, అక్క షోల్డర్ ఎంత పెట్టారో చంక డౌన్ కూడా అంతే పెట్టాలి అనేసి మీరు అడిగారు. పెట్టాలా లేకపోతే పెట్టాలి కదా అని నన్ను అడిగారు. అంటే నేను వాళ్ళకి రిప్లై మెసేజ్లో ఇచ్చిన అర్థం కాదని చెప్పేసి నేనైతే మీకు సమాధానం కింద వీడియో అయితే తీస్తున్నానండి. ఏంటి ఒకసారి దగ్గర చూపించమ్మా, కనిపిస్తుందా? ఇది వచ్చేసి నార్మల్ నెక్ అండి. నేను మీకు మొన్న చూపించింది బోట్ నెక్ అనమాట. విధానం కోసం నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టాలి కదా అక్క అని మీరు అడిగారు. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు షోల్డరు చాలామందికి ఎక్కువ ఉంటుంది, షోల్డర్ చాలామందికి ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసిన తర్వాత ఈ వెడల్పు బొత్తుగా ఉన్నా సరే ఈ బాడీకి తగ్గట్టు హ్యాండ్స్ ఉండవు. మీరు గమనించారో లేదో, అందరూ ఒకేలా ఉండం కదా. మనం ఒక్కొక్కరికి వచ్చేసి బాడీ సన్నగా ఉంటుంది, హ్యాండ్ ఈ చంక కరువు ఇదంతా లావుగా ఉంటుంది. చంక దగ్గర హ్యాండ్ వచ్చేసి, నేను నిన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకి బాడీ హెవీ ఉంటుంది, షోల్డర్ హెవీ ఉంటుంది, కానీ చేతులు మాత్రం చాలా ఎలా అంటే ఒక నార్మల్ కాలేజీ పిల్లలకి వెళ్ళే వాళ్ళకి మిడిల్ సైజ్ ఎలా ఉంటుందో అలా హ్యాండ్స్ అయితే చాలా సన్నగా ఉంటాయండి. ఇప్పుడు అలా సన్నగా ఉన్నప్పుడు మనం షోల్డర్ 8 ఉందని చెప్పేసి చంక డౌన్ కూడా 8 తీస్తాం అనుకోండి, అప్పుడు ఏమైంది ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటంటే కొన్ని కొలతలు అనేవి పెట్టారు బ్లౌజులకి. షోల్డర్ ఎంత తీసుకుంటే చంక ఎంత తీసుకోవాలి, షోల్డర్ పెంచుకుంటే చంక డౌన్ కూడా పెంచుకోవాలి అని పెట్టారు. కానీ నేను దాటికి ఏం కాదని చెప్పట్లేదండి. నేను మీకు ఉజ్జాయింపుని ఎలా చెప్పాలి అంటే, బుటిక్స్లో చాలామంది స్టిచ్ చేస్తారు కదా, ఆ బ్లౌజ్ అనేది అందరి కాదండి, ఎక్కడో కొంతమంది, అంటే ఇక ఓన్లీ కొలతలను బట్టే స్టిచ్ చేస్తారు చాలామంది. ఆ మెడంత అయితే చంకింత, మెడంత అయితే షోల్డర్ ఇంత, అలా కుట్టేవాళ్ళు ఏంటంటే ఇంకా ఓన్లీ మెడను బట్టే బ్లౌజ్ కుట్టేస్తారు, కానీ మనిషిని చూడరు. ఆ మనిషి విధానం ఎలా ఉందనే తెలీదు. తెలియక బుటిక్స్లో ఏంటంటే మెడను బట్టి లేకపోతే షోల్డర్ని బట్టి పెట్టేస్తారు. చాలామంది ఆ బ్లౌజ్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే, స్టిచ్చింగ్ బాగుంటుంది, బ్యాక్ డిజైన్ బాగుంటుంది, ఫైనల్లీ పైపింగ్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా చాలా సూపర్ ఉంటాయి. కానీ మీరు గమనించారో లేదో, ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి చంక దగ్గర లూజ్ రావచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో ఒక ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లైంట్ చెప్తారండి. నాకు అనుభవంలో నేను కుట్టిన అనుభవంలో చెప్తున్నాను. నాకు ఈ 20 ఏళ్ళ సర్వీస్లో బుటిక్స్లో బ్లౌజ్ 100% బాగుంటుంది. కాకపోతే ఏంటంటే చాలామంది ఒకటే కొలతలతో కుట్టేస్తారు. అలా కుట్టడం వల్ల ఏంటంటే బాడీ హ్యాండ్స్ సమానంగా ఉన్న వాళ్ళకి సెట్ అయిపోద్ది, ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం ఇటురామ్మా. బాడీ హ్యాండ్స్ సమానంగా ఉన్న వాళ్ళకి సెట్ అయిపోద్ది, కానీ బాడీ హెవీ ఉండి హ్యాండ్స్ ఎప్పుడైతే సన్నంగా ఉంటాయో వాళ్ళకి బ్లౌజ్ సెట్ కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉండి, మారుమూలలో ఇంటి దగ్గర ఉండి కానీ మనం ఎందుకు పాపులర్ అవుతున్నాము, ఎందుకు నలుగురికి తెలుస్తుంది, ఎక్కడెక్కడి నుంచి మనకు బట్టలు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని ఏంటంటే మనిషిని బట్టి కొడతామండి, ఓకేనా? అలాగే కొట్టాలి. ఇప్పుడు బుటిక్స్లో అనుకోండి, అది వేరు, వస్తారు పోతూ ఉంటారు, ఈసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇస్తారు, అదంతా అనవసరం. మనకేంటంటే వచ్చిన కస్టమర్సే 10 ఏళ్ళు 5 ఏళ్ళు మన దగ్గరే నిలబడిపోతారు, బయటికి వెళ్ళరు. దానికి కారణం ఏంటంటే హ్యాండ్ ఎలా ఉంది, మనిషి ఎలా ఉంది. మనిషి సన్నగా ఉన్న కొంతమందికి హెవీ చెస్ట్ ఉంటుంది, మనిషి లావుగా ఉన్న కొంతమందికి చెస్ట్ ఉండదు, లేకపోతే షోల్డర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మనిషి హెవీగా ఉన్నంత మాత్రాన హ్యాండ్స్ లావుగా ఉండరు. ఇలా ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఏం చేస్తామంటే మనిషిని అబ్జర్వ్ చేసి కొడతాం. అప్పుడు ఏంటంటే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అవుద్ది. అలా సెట్ అవుతుంది కాబట్టి మన దగ్గర నుంచి బయటకు వెళ్ళరు. తర్వాత మనలే కుట్టమని అంటారు. మనకి ఒంట్లో బాగున్నా బాగోపోయినా కుట్టలేనన్నా సరే మన దగ్గరే ఆధారపడతారు, బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఆ బయటకి ఇస్తే బ్లౌజ్ పోతుంది. మన దగ్గరికి ఇచ్చిన బ్లౌజులు ఇంకా బయటకు తీసుకెళ్ళరండి, ఎందుకంటే ఇంక మన దగ్గర అలవాటు పడిపోయి ఉంటారు కదా. అందుకే మనకి కస్టమర్స్ అలా ఒకళ్ళు బట్టి ఒకళ్ళకి పెరుగుతారు. మనం ఎంత దూరంలో ఉన్నా, నేను అసలు షాప్ దగ్గర లేనండి, యాక్చువల్గా 10 రోజుల నుంచి షాప్ తీయలేదు, మీకు తెలుసు ఆ విషయం. కానీ వర్క్ ఏమి ఆగట్లేదు, ఇంటికే వస్తున్నారు, కుట్టమని అడుగుతున్నారు, ఎందుకు తీయట్లేదు అని పోట్లాట. ఏకంగా అయితే యూట్యూబ్లో ఏమని కామెంట్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు? వీడియోస్ కాదమ్మా, ముందు మా జాకెట్లు కుట్టని కామెంట్లు పెడుతున్నారు. అంత భయంకరంగా ఉన్నారు నా కస్టమర్స్.
అంటే నేను ఏం చెప్తున్నానంటే అండి, బండ గుర్తు అనేది కాదు. జాకెట్ల దగ్గర నేను యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. నేను ఓన్గా ఈ మోడల్స్ కానీ ఏం చేయాలన్నది కూడా ఓన్గా నేను స్టిచ్చింగ్ చేసేది. ఈరోజు నిన్న కాదండి, ఇంత టేప్ కానీ ఏమీ లేకుండా చేయగలుగుతున్నాను. అసలు ఒకసారి డీప్ ముక్క కూడా వాడను. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నెక్స్ట్ కట్ చేసేటప్పుడు డీప్ కూడా వాడను అనమాట. అసలు ఉజ్జాయింపున షోల్డర్ ఎంత ఉంటుంది అంతా వేసేస్తాను. 20 సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్లోనే ఉన్నానండి. నేనేం చెప్తున్నాను అంటే, అనుభవం అనేది కొలతల్లో కాదు, మీరు కుట్టే దాన్ని బట్టి ఉంటుంది. ఒక కొలతలు నేర్చేసుకుంటే పని అవ్వదండి. అది ఎక్కడ అంటే అది వేరు. మనం ఎన్నో సంవత్సరాలు ఒక ప్రాక్టీస్లో కొలతలు నేర్చుకొని ఇంకా ఏది నడువుని బట్టి అన్నీ వేసేయచ్చు. ఓకేనా? మీరేం చేస్తారంటే బ్లౌజ్ని బట్టి తీసుకోండి, మనిషిని అబ్జర్వ్ చేయండి. మనం ఇళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి మనకున్న దాంట్లో మనం బాగా కుట్టాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనిషిని అబ్జర్వ్ చేసుకోండి. హెవీ బాడీ ఉన్నప్పుడు హెవీ హ్యాండ్స్ ఉన్నాయా లేవా, బాడీ హెవీగా ఉంది, చెస్ట్ ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి వాళ్ళకే తెలియకుండా మీరు వాళ్ళని గమనించండి. అప్పుడు బ్లౌజ్ అనేది చాలా అందంగా స్టిచ్ చేస్తారు. ఓకే, వాళ్ళు మీరు చూడలేదు అన్నారనుకోండి, అడగండి ఆవిడ ఎలా ఉంటుందండి, లావుగా ఉంటుందా, ఓకే సరే, అయితే సన్నగా ఉంటారా అని ఇప్పుడు మనకి లేడీస్ తీసుకొస్తారు. వాళ్ళ అక్కదో చెల్లిదో పిన్నిదో తీసుకొస్తారు. ఆవిడ ఎలా ఉంటుందండి, కొంచెం లావు ఉంటుందా, బ్లౌజ్ ఏంటి ఇలా ఉంది, కొంచెం ఆవిడకి హెవీ చెస్ట్ ఉంటుందా నార్మల్గా ఉంటుందా అని అడిగామనుకోండి, మన డౌట్ క్లారిఫై అయిపోతే దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ మాత్రం 100% సెట్ అవుతుంది. హెవీ చెస్ట్ ఉన్నప్పుడు డాట్ కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజులు ఇస్తారు, వాళ్ళకి చెడిపోయి ఉంటాయి, సరే లూజ్ బాగానే ఉందని ఇచ్చేస్తారు. ఆ చెడిపోయిన బ్లౌజుల ప్రకారం మనం కూడితే మనకి వాళ్ళకి తేడా ఏంటండి? అందుకని ఏం చేస్తారంటే మనం ఆ బ్లౌజ్ చూడగానే కొంచెం ఇంటికి గజిబిజిగా ఉంది, ఇది అలా కుదిరిందా లేదా అని మనం ఆలోచించుకొని ఒకసారి అడగాలి వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళ బాడీ ఏంటి అనేది అడిగామనుకోండి. అప్పుడు మనం ఈ బ్లౌజ్ పక్కన పెట్టుకొని ఓన్లీ ఆది బ్లౌజ్ లూజ్కి మెడకి తీసుకొని దాన్ని బట్టి మన తెలివితేటలతో మనం చెస్ట్ హెవీ పెట్టుకోవాలా లేకపోతే ఏంటి అనేది మనం గమనించి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చిన్న అవగాహన చెప్తున్నానండి. మిషన్ మీద మీకు ఒక అవగాహన అంతే. ఏంటంటే సీనియర్స్కి నేను చెప్పాల్సిన పనే లేదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి మనిషిని బట్టి అనమాట. నేను నిన్న కట్ చేసిన బ్లౌజు చేతులు చాలా సన్నగా ఉంటే బాడీ మాత్రం హెవీ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చంక్ అనేది తక్కువ తీసుకున్నాను, 6 తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? డౌట్ మీరు అడిగిన క్లారిఫై చేశారని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మన వీడియోస్ ఇంక నుంచి స్టార్ట్ అయిపోతాయండి. ఇంక ఇవాళ 16 మేబీ, రేపు మన ట్రైపాడ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను ఈరోజు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలి. ముఖ్యంగా అండి ఒక విషయం చెప్తాను, మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు, నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే షేప్ డాట్స్ అనేది చాలామందికి అంటే కొంతమంది చూసారా, ఏంటి అలా కుట్టావు, షేప్ ఎదరా అటోటి ఇటోటి పోయింది అనేసి అంటారు. మనం అప్పుడు ఏం చేయలేక సైలెంట్ అయిపోతాం, అది ఎక్కడ జరిగిందనేది తెలియదు. అందుకే షేప్ కుట్టి వేసేటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా జరుపుకోవాలి. కింద వేస్ట్ వస్తుంది చూసారా, ఆ వేస్ట్ కూడా అసలు కట్టింగే చేయవసరం మనం. ఆ స్టేజ్గా ఎంత కరువు తీసినా కూడా, ఇట్లా ఎంత కరువు తీసినా కూడా ఆ వేస్ట్ కట్ చేయకుండా షేప్ కుట్టేసే విధానాన్ని మీకు నేను పొద్దున పెట్టిన వీడియోలో పెట్టానండి. అది చాలా పర్ఫెక్ట్గా తీసాను. మీరు అలా కనుక షేప్ కుట్లు వేసుకుంటే మనిషిని బట్టి స్ట్రైట్గా రావడం కోసం, ఓకేనా ఫ్రెండ్స్? స్ట్రైట్గా రావడం కోసం అనేది ఎలా కుట్టుకోవాలి, ఇట్లా క్రాస్గా వెళ్ళకుండా వీడియో అయితే క్లియర్గా పెట్టాను. మీరు డెఫినెట్గా కూడా అలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు సీనియర్ టైలర్ అయితే అవుతారు. ఎందుకంటే షేప్ కుట్టుల దగ్గర అండ్ మన బ్లౌజ్ అనేది ఆధారపడి ఉంటుందండి. తర్వాత నెక్ తీసుకునే విధానం కూడా, నెక్ వెడల్పులుగా తీసేసుకొని పార్కుపోయినట్టుగా అసలు పెట్టకూడదు. వాళ్ళు అంటారు పార్కుపోయినట్టు, ఎంతోమంది 100లో 1-2 వాడతారండి. వాళ్ళని ఇంకా వాళ్ళు ఎలా పెట్టమంటే అలా పెట్టేయాలి. మిగతా వాళ్ళు మన మీద ఆధారపడే వాళ్ళ మీద మాత్రం చక్కగా మీడియం నెక్ తీసుకొని రౌండ్గా తీసుకొని వాళ్ళకి ఎంత బాగుంటుందని మీరు అబ్జర్వ్ చేసుకోండి. వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ వాడారనుకోండి, అలా వద్దు, కొంచెం పొడవ పెట్టుకోండి, ఇంకా బ్లౌజ్కి శారీకి లుక్ వస్తుంది. లేదా బాగా పొడవ వాడుతుంది, అలా కాదు, 3/4 బాగుంటుంది. అయితే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు వాళ్ళలో ఉన్న అందాన్ని మనం బయటికి తీసుకురావాలి. అప్పుడే వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఈ బ్లౌజ్ తనకు చెప్పినట్టు నచ్చినట్టు కుట్టింది, మనకు కూడా బాగుంది, నేను ఇప్పటివరకు వేసుకున్న బ్లౌజుల మీద ఈ బ్లౌజ్ బాగుంది అని అలా కనిపించాలి.
అప్పుడు మనం ఎక్కడున్నా మన కోసం ఎత్తుక్కుంటూ వస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదేదో చెప్పారని కాదు, మీకు ఎవరికైనా యూజ్ అయితే మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో నేను చెప్పిన దాంట్లో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, మీకు నేను ఎమ్మటి రిప్లై ఇస్తాను. అంతేకాదండి, చాలామంది నాకు సైజెస్ పెట్టారు బ్లౌజ్ కటింగ్స్ అని. రేపు ట్రైప్యాడ్ రాగానే మీకు నేను వర్క్ స్టార్ట్ చేస్తానండి. రోజుకి ఒకళ్ళు చొప్పున నేను కటింగ్ చేసి క్లియర్గా మీకు వీడియో పెడతాను. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేశారు, ఇకపైన కూడా చేయండి. చాలా లేట్ అయిపోయింది, నాకు చాలా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఆ వీడియోస్ ఏం పెట్టకపోవడం వల్ల డౌన్ అయ్యానేమో అనిపించింది. కానీ మీరు నన్ను డౌన్ చెయ్యరని నమ్మకంతో మళ్ళీ నేను మీతో ఇలా మాట్లాడాల్సి వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.